అండ్ పర్టికులర్లీ ఈ సిరీస్లో నేను గమనించింది విచ్ ఈజ్ ఆల్సో ట్రూత్ ఏంటి అంటే రాజకీయాల్ని కులాన్ని వేరు చేసి చూడలేము అన్నది మీరు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు దీంట్లో. చూడగలమా? చూడలేము కదా. అంటే మళ్ళీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకునే ఒపీనియన్స్ వస్తాయి కాబట్టి మేబీ అందువల్లనే యూ డ్రో విత్ దట్ వే అనిపించింది. అంతే మీరు ఒక స్టేట్మెంట్ కూడా చేశారు, ద స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టోరీ ఆఫ్ కాస్ట్ అని. దట్స్ అ క్లియర్ indication of how important caste is in our politics or in the society also. So ఇనీషియల్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో మీరు ఒక పర్టికులర్ కాస్ట్ గురించి ఎక్కువగా ప్రస్తావించారు, వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది అన్నట్టుగా చూపించారు. వాజ్ ఇట్ లైక్ దాట్? ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ డివైడ్ అయిపోయేదానికి కూడా కారణం ఏంటంటే ఒక రకమైన ఒక కాస్ట్ రైవల్రీస్ తోటి ఫామ్ అయినటువంటి పొలిటికల్ సిస్టమ్స్లోకి సెటిల్ అవ్వాల్సి వస్తుంది గ్రాడ్యువల్గా. దాన్ని ఆ ఎండింగ్కి నేను ఈ బాండ్ క్రియేట్ చేసిన తర్వాత తీసుకెళ్ళాలి కాబట్టి ఆ పొలం అంతా చూపించాలి నేను. రైట్ ఇప్పుడు కరెంట్ కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ వల్ల అంటే ఈ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూపించుకుంటూ పోయినప్పుడే అది నేను చెప్పేది నా అబద్ధం ద్వారా ఒక నిజాన్ని చెప్తున్నట్టు ఉంటుంది. ఆ నిజానికి రిలేట్ అవుతాం మనం. ఇప్పుడు అది దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంటున్నాం కదా. స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్ అన్నప్పుడు మీ కథ క్యాస్టే, నా కథ క్యాస్టే, అందరు కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వెళ్ళిన తర్వాత 3 years అయిపోయింది, మర్చిపోయారు. ఓకే, ప్రస్థానం అనేది చాలా హైలైట్ అయింది కదా. ఎవడో ఒకటి నా ఫ్రెండ్ చూపించాడు, గూగుల్లో దేవకట్ట అని కొడితే నెక్స్ట్ సర్చ్డ్ వర్డ్ ఏంటంటే క్యాస్ట్. సో దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. క్యాస్ట్ మంచిదనేవాళ్ళు కొట్టిపారేయలేని ఫ్యాక్ట్, క్యాస్ట్ ఫీలింగ్ చెడ్డదనేవాళ్ళు కొట్టిపారేయలేని ఫ్యాక్ట్. సో ఆ నిజం ఒప్పుకోవడం అన్న దానిలో ఒక గ్రేట్నెస్ ఉంది. సో అది ఒప్పేసుకొని ఫేస్ చేద్దాం. రెడ్డి నాయుడు అంటే ఎందుకు వింటున్నారు ఆ పేర్లు రోజు రోడ్డు మీద? ప్రతి ఒక్కడు నేను రెడ్డిని, నేను రాయుడిని, నేను చౌదరిని కదా చెప్పుకొని తిరుగుతున్నాడు. అవి కోసేయండి. నేను నా క్యారెక్టర్కి పేర్లు పెట్టాలా, ఆ క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉండాలనుకున్నప్పుడు ఆ తోకలు నేను ఎలా తీసేయగలను? ఆ తోకలు కత్తిరిస్తే అవి అంటే ఆథెంటిక్ క్యారెక్టర్స్ ఎలా అవుతాయి, బిలీవబుల్ క్యారెక్టర్స్ ఎలా అవుతాయి? అంటే అవతలోడికి మాత్రం ఒక రూల్ మాట్లాడతాం, మనకు అప్లై కావదా ఆ రూలు? సో ఆ తోకలో ఉన్నవాడు ఎవడు ఆ టాపిక్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆయన పేరు రెడ్డి అని పెట్టారు, ఈయన పేరు నాయుడు అని పెట్టారు? మీరు ఎందుకు పెట్టుకుని తిరుగుతారు? అదే ప్రాక్టికల్ అవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎనీవే, దట్ వాస్ నైస్ టాకింగ్ టు యు దేవకట్ట గారు. మీ promo గాని I was a little emotional here and there. I hope it is all engaging. అది ఇంపార్టెంట్ కదా.